భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్ రానున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని ఆమె ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి తన సందేశాన్ని వినిపిస్తారు. అలాగే రేపు ఉపరాష్ట్రపతి జగదీప్ ధండ్ విశిష్ట అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ నెల 17న ప్రపంచ ఆధ్యాత్మిక గురువుల కొన్ని సెషన్లు ఉండనున్నాయి. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ హార్ట్ఫుల్నెస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇక హైదరాబాద్ శివారు కన్హా శాంతివనంలో నిర్వహించే ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ద్రౌపది ముర్ము వస్తుండటంతో పాటు రాష్ట్ర రాజధానిలో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాలు కూడా నగరంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పోలీసులు విస్తృత స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే రంజాన్ మాసంలో సున్నిత పరిస్థితుల దృష్ట్యా అసాంఘిక చర్యలకు ఛాన్స్ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిత్య అందిస్తారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ నగరానికి రానున్నారు. నగరంలో జరిగే ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని ఆవిడ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము తన ప్రసంగాన్ని వినిపిస్తారు. అలాగే రేపు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరుగానున్నారు. ఈ నెల 17వ తేదీ ప్రపంచ ఆధ్యాత్మిక గురువుల కొన్ని సెషన్లు కూడా ఉంటాయి. అలాగే కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ అలాగే హార్ట్ఫుల్నెస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 4 రోజుల పాటు జరగనుంది. ఈ కార్యక్రమంలో భారత్తో సహా 100 దేశాలకు సంబంధించిన 300 మంది దాకా ఆధ్యాత్మిక గురువులు పాల్గొంటారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవంలో పాల్గొంటున్న ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా సీఎం రేవంత్ రెడ్డిల పర్యటనల నేపథ్యంలో హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు విస్తృత స్థాయి తనిఖీలు అలాగే భద్రతా చర్యలు చేపడుతున్నారు. అలాగే రంజాన్ మాసం సున్నిత పరిస్థితులు కావడంతో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు అలాగే ఛాన్స్ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కెమెరా పర్సన్ రాజుతో ఆదిత్య, పూరా లోకల్, హైదరాబాద్.